హలో ఎవరివన్. ఈరోజు మనం పాలకూర గారెలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మనం రెగ్యులర్గా గారెలు వేస్తాం, కానీ ఈరోజు వెరైటీగా పాలకూర గారెలు వేసుకుందాం. ఇది వెరైటీయే కాదండి, మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. పాలకూర గారెలకు కావలసిన పదార్థాలు: మినప్పిండి, కట్ చేసుకున్న పాలకూర, ఉల్లిపాయ ముక్కలు, నూనె, జీలకర్ర, కొత్తిమీర, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు. మినప్పిండి కోసం నేను తొక్క ఉన్న మినప్పప్పును 5 గంటల ముందు నానబెట్టుకున్నాను. తొక్క ఉన్న పప్పు అయితే గారెలు మృదువుగా వస్తాయి. వాటర్ వేయకుండా గట్టిగా రుబ్బు పెట్టుకున్నాను. ఇప్పుడు పాలకూర గారెలకు పిండి కలుపుకుందాం. ఒక బౌల్ తీసుకుని అందులో 1 కప్పు మినప్పిండి, పాలకూర 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, జీలకర్ర, ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. పాలకూర తినడానికి పిల్లలు ఇష్టపడరు. ఇలా గారెల్లో వేసుకుంటే వాళ్ళు తెలియకుండా తినేస్తారు. అంతేకాదండి, గర్భిణీ స్త్రీలకు, షుగర్ పేషెంట్లకి, కళ్ళకి చాలా మంచిది. పాలకూరతో ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. గారెల పిండి కలుపుకోవడం పూర్తయింది. ఇప్పుడు గారెలు వేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని సరిపడా నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక ఒక పాలిథిన్ కవర్ తీసుకుని దానికి కొంచెం మజ్జిగ రాసి పిండిని అద్దుకుని నూనెలో వేసుకోవాలి. కవర్కి మజ్జిగ రాసి వేయడం వలన గారెలు మంచి కలరు వస్తాయి. 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మీడియం హీట్లో పెట్టుకుని వేపుకోవాలి. చూస్తున్నారుగా, గారెలు ఈ కలరు వచ్చాక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ గారెలను టమాటా చట్నీతో కానీ చికెన్ కర్రీతో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇంతేనండి, పాలకూర గారెలు రెడీ. మీకు ఈ వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.